డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ హోల్ 2024 సంవత్సరంలోనే ఒక అద్భుతమైన సమయము, అద్భుతమైన కాలము అని వచ్చింది అని చెప్పడానికి అనుమానమే లేదు. సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2 వరకు పితృపక్ష అంటాము. అసలు పితృపక్ష అంటే ఏంటి అంటే, మన ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, యాన్సిస్టర్స్, స్వర్గస్థులైన వాళ్ళు, భౌతిక శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టాక మనం పెద్దల్లో కలుపుతాము కదా, అట్లాంటి వాళ్ళని మనం యాన్సిస్టర్స్ అంటాము, ఇంటి పెద్దలు అంటాము. అట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా భూలోకంలోకి వచ్చే సమయము అని చెప్పొచ్చు. సూర్యుడు నార్థన్ హెమిస్ఫియర్ నుంచి సదరన్ హెమిస్ఫియర్లోకి ట్రావెల్ అవుతా ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ద టైం. మన సనాతన ధర్మంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. దీనిని మనం పితృపక్ష అంటాము. సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు. మరి మీరు విశ్వగురువు కదా, అనంత బ్రహ్మాండం యొక్క విశ్వశక్తిని పొందడానికి, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈ పితృపక్ష సమయానికి ఏం లింక్, ఏం కనెక్షన్ ఉంది అని మీరు అనుకోవచ్చు. లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఏం చెప్తుంది అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అనంత బ్రహ్మాండంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది, దానితో మీకు ఒక కనెక్షన్ ఉంది, ఒక రిలేషన్ ఉంది అని లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తుంది. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నా సరే, ప్రకృతి యొక్క చల్లని చూపు మీతో ఉన్నా సరే, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నా సరే, గురువుల యొక్క గ్రేస్ మీ పైన ఉన్నా సరే, మీ ఇంటి పెద్దల యొక్క చల్లని చూపు మీ పైన లేకుంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. ధనవంతులు అవ్వలేరు, కుబేరులు అవ్వలేరు, ఐశ్వర్యవంతులు అవ్వరు, ఉద్యోగ అభివృద్ధి ఉండదు, వ్యాపార అభివృద్ధి ఉండదు. దరిద్ర దేవత ఇంట్లో వచ్చి తాండవం ఆడుద్ది. మీ యొక్క యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు 110% అవసరం. ఎందుకు అంటే, వాళ్ళతో మీకు ఒక 2 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్ లైన్, రక్త సంబంధం అంటాం. రెండోది సోల్ కనెక్షన్, ఆత్మ వాళ్ళ యొక్క ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కుటుంబంలో, ఈ జన్మలో మీరు ఏ కుటుంబంతో కలిసి జన్మ తీసుకుంటారో, పూర్వ జన్మలో వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉంటే గాని ఈ జన్మలో ఆ కుటుంబ సభ్యులతో జన్మ తీసుకోరు. ఏ కన్నతల్లిదండ్రులకు పుడుతున్నారన్నది కర్మ ఫలితమే. మీ కడుపుని ఎవరు పుట్టబోతా ఉన్నారు అన్నది కూడా కర్మ ఫలితమే. అండ్ పూర్వ జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటే గాని ఈ జన్మలో ఆ కుటుంబంలో మీరు జన్మ తీసుకోలేరు అని మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా. సో మీ ఇంటి పెద్దల యొక్క, యాన్సిస్టర్స్ యొక్క ఆశీర్వాదాలు, చల్లని చూపు, గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ మీకు 100% అవసరం. విశ్వ దర్శనానికి సంబంధించి అవసరం. అనంత విశ్వశక్తి వాళ్ళ ద్వారా కూడా మీకు లభించే అవకాశం 100కి 1000% ఉంది. కాబట్టి వాళ్ళని శాంతించాల్సిన సమయం ఇది. రిలీజియన్ టు రిలీజియన్, క్యాస్ట్ టు క్యాస్ట్ కొన్ని రిచువల్స్ ఉంటాయి. మరి అందరూ చేయవలసినవి ఏంటి అన్నది నేను చెప్తా. సింపుల్, ఏమీ లేదు. ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు మీరు ఇంట్లో ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారో, 1 పూటో 2 పూటలో ప్రిపేర్ చేస్తారు కదా, అది ఒక ప్లేట్లో వేసి ఆ మేడ పైన కిటికీ దగ్గర ఎక్కడో పెట్టండి. ఏదో కాకి వచ్చి ముడుతుంది. విచ్ మీన్స్ మీ ఇంటి పెద్దలు మీరు పెడుతున్న ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు, ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అని అర్థం. ఆల్రెడీ భూలోకానికి వచ్చేసారు మన యాన్సిస్టర్స్. మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ ఇంటి పెద్దలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క చల్లని చూపు, గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ 100% అవసరం. వాళ్ళు మీ పైన పాజిటివ్గా ఉన్నారో నెగిటివ్గా ఉన్నారో మీకు తెలియదు. ఏమి చేస్తారంటే, మనస్ఫూర్తిగా 2 అరిచేతులు జోడించి, శిరస్సు వంచి, పెద్దలందరినీ తలుచుకుంటూ ఆవాహయామి అని చెప్తూ ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి ఒక నమస్కారం పెట్టండి. మనస్ఫూర్తిగా వాళ్ళని తలుచుకోండి, వేడుకోండి. నీ ఆశీర్వాదాలు మాకు కావాలి, కాపాడు, నీ ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దారి చూపి, ఒక రైట్ వే రోడ్డు చూపి, మీ ఆశీర్వాదాలు నాకు, నా పిల్లలకి కావాలి. తెలిసి తెలియక నిన్ను బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించు అని లెంపలేసుకొని 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించండి ఇంటి పెద్దలకి. మళ్ళీ చెప్తున్నాను, దైవం యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నా సరే, మీరు అన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తున్నా సరే, గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నా సరే, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీ పైన లేకుంటే ఇంచు కూడా ఎదగలేరు లైఫ్లో. ఒకవేళ ఎదిగినా ఏడ పడతారంటే ఏడ తేలుతుంది, షెడ్కి వెళ్తారు డైరెక్ట్. ఓపెన్గా చెప్తా ఉంది. ఇంటి పెద్దల యొక్క చల్లని చూపు మీ మీద ఉండాల. మీ ఇంట్లో ఎవరైతే పెద్దలు స్వర్గస్థులు అయ్యి ఉన్నారో, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైతే మీరు దేవతలతో కలిపేశారో
పండక్కి. వాళ్ళ యొక్క అందరి చల్లని చూపు మీకు అవసరం. వాళ్ళు భూలోకానికి వచ్చే అద్భుత సమయమే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. వాళ్ళ యొక్క ఆరా మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళని మీరు సాటిస్ఫై చేయాలా, వాళ్ళని సంతృప్తి పరచాలా. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే గాడ్ బ్లెస్ యూ అని వాళ్ళ ఆరా మీ మీద దీవిస్తే టాప్ నాచ్ పొజిషన్కి వెళ్తారు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ మన సనాతన ధర్మంలో. ఏమి చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కొత్త వస్త్రాలు కొనడానికి లేదు, షూ చెప్పులు కొనడానికి లేదు, చీపురు కొనడానికి లేదు, మస్టర్డ్ ఆయిల్ అంటాం అది కొనడానికి లేదు. వీలైతే ఆ షేవింగ్, ఆ సెలూన్కి వెళ్ళడం కూడా తగ్గించడం చాలా మంచిది. ఎందుకు అంటే సైన్స్ ఏం చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క ఎనర్జీ క్యారీ చేస్తాయి. కొత్త వస్త్రాలు ఎనర్జీని క్యారీ చేస్తుంది, కొత్త షూస్ ఎనర్జీని క్యారీ చేస్తుంది, చీపిరి ఎనర్జీని క్యారీ చేస్తుంది, మస్టర్డ్ ఆయిల్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అన్నది మీకు తెలియదు. వాళ్ళ యొక్క చల్లని చూపు మీ పైన ఉందా, లేక మీరు పోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారా మీకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమైతే వస్తువులు ఇంటికి తెస్తారో తద్వారా వాళ్ళ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పాజిటివ్గా బ్లెస్ చేస్తే ఓకే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ అయితే ఇంట్లో ఉన్న అష్ట ఐశ్వర్యాలు కూడా బయటికి పరిగెడతాయి. కాబట్టి సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు వీలైతే కొత్త వస్త్రాలని కొనొద్దు. ఇంట్లో ఆల్రెడీ కొత్త వస్త్రాలు ఉంటే ధరించవచ్చు, కానీ కొత్త వస్త్రాలు కానీ, షూస్ కానీ, మస్టర్డ్ ఆయిల్స్ కానీ, చీపుర్లు కానీ కొనేసి ఇంట్లోకి తేకూడదు. తద్వారా వాళ్ళ ఎనర్జీ పాస్ అవుతుంది. వాళ్ళ యొక్క ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అయి ఉంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు నిలబడవు, భోగభాగ్యాలు నిలబడవు, సిరి సంపదలు నిలబడవు, వ్యాపార అభివృద్ధి అవ్వదు, ఉద్యోగ అభివృద్ధి అవ్వదు. ఇవి మీరు చేయకూడనివి. మరి వాట్ టు డూ? మనసా వాచ కర్మణ వాళ్ళని తలుచుకొని శిరస్సు వంచి నమస్కరించి శరణాగతి చెప్పండి. నాకు నీ యొక్క ఆశీర్వాదాలు కావాలి, నీ యొక్క చల్లని చూపు మాకు మా పిల్లల పైన ఉండాలి, తెలిసి తెలియక తప్పు చేస్తే దయచేసి క్షమించు అని లెంపలేసుకొని మోకరిల్లండి, వేడుకోండి. ఏమీ లేదు, ఒక పూట 2 పూట ఇంట్లో వండుకుంటారు. మొదటిది ఒక ప్లేట్లో పెట్టి ఆ మేడ పైన స్లేడ్ మీద ఎక్కడో పెట్టండి, ఏదో కాకొచ్చి మొడుద్ది అంతే. రెండోది వాళ్ళ గురించి స్మరించుకోండి. అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈ భూమి అనే గ్రహం మీద ఎవరైతే ఎగ్జిస్టెన్స్లో లేరో, అంటే ఎవరైతే శరీరం విడిచిపెట్టేశారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ వాళ్ళని తలుచుకోకూడదు అని మీకు చాలాసార్లు చెప్పాను. కానీ ఈ సమయంలో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీకు మళ్ళీ అవసరం. చెప్తున్నాను, సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 2024వ సంవత్సరంలోనే ఈ అనంత బ్రహ్మాండం నుండి మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, చల్లని చూపు పొందే సువర్ణ సమయం అని చెప్పొచ్చు. వీళ్ళ ద్వారా విశ్వం యొక్క శక్తి మీరు పొందుతారు, దైవ శక్తి పొందుతారు. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి వచ్చే తాండవం ఆడుతాయని చెప్పడంలో డౌటే లేదు. నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. ఈ టైం చాలా ఇంపార్టెంట్. అంతా మంచి జరుగుద్ది. హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండండి. అవసరమైతే మాట్లాడండి లేదా గమ్మునుండండి. రెస్పాండ్ అవ్వండి, దేనికి రియాక్ట్ అవ్వద్దు. విశ్వనామ స్మరణ చేయండి. అడుగులు వేస్తున్న ప్రతిసారి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని అడుగులేయండి. టూ గుడ్, బీ గుడ్. మీ వల్ల ప్రకృతికి కానీ, ఎదుటి వ్యక్తికి కానీ, తెలిసి కానీ తెలియక కానీ హాని జరగొద్దు. వాళ్ళ ఈగోస్ని హట్ చేయొద్దు. నాలికకి బోన్స్ లేవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసిస్తుంది. కాబట్టి మీ టంగ్ని కంట్రోల్లో పెట్టండి, మీ పంచేంద్రియాల్ని కంట్రోల్లో పెట్టండి, ఇంకంతా శుభమే జరుగుద్ది. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, లేదా మీ జీవితంలో దేన్ని ఒక ఇబ్బందిగా, ఛాలెంజ్గా ఫేస్ చేస్తున్నారో అది మీరు కామెంట్లో టైప్ చేస్తే నా టీం నా వరకు తీసుకొస్తారు. అది వ్యాలిడ్ స్టఫ్ అయితే గనక దాని వెనకాతల నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. అలానే చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కంటిన్యూస్గా 11 days మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి మన శరీరంలో ఉన్న 112 చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అనంత బ్రహ్మాండం నుండి దైవశక్తిని, విశ్వశక్తిని ఎలా పొందొచ్చు, ధనాకర్షణ ఎలా చేయాలి, ధనాకర్షణ కొరకు స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, కొన్ని తంత్రాస్ కూడా చెప్పబోతా ఉన్నాను. అండ్ లైవ్లో 11 రోజులు కొన్ని ప్రాక్టీసెస్ మీ చేత చేయించబోతా ఉన్నా, కొన్ని సాధనలు, కొన్ని ప్రక్రియలు చేయించబోతా ఉన్నా. నాతో 11 days స్పెండ్ చేసే ఆపర్చునిటీ మీకు
మీ అందరితో 11 రోజులు సమయాన్ని గడిపే అద్భుతమైన సువర్ణ అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు. అది జరగబోతున్న 11 రోజుల దైవ ప్రక్రియ. అది మీరు నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగట్లేదు, అది దైవ కార్యం. విశ్వం సంకల్పిస్తా ఉంది, దైవం సంకల్పిస్తా ఉంది. ఆ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ అవ్వడానికి కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు 100% అవసరం అని మళ్ళీ మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయమ్మా. మన సౌత్ ఇండియాలోనే కాదు, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. వెరీ వెరీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. అహం బ్రహ్మాస్మి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, సైనింగ్ ఆఫ్.